అది మొత్తం చెప్తే ఎందుకు పెట్టాడు ఇవన్నీ నేను మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను. ఎండింగ్ వరకు వీడియో చూడండి. దాని నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి నాకు. ఒకసారి కామెంట్స్ కూడా చదువుతాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. అబౌట్ సాయి కృష్ణ అన్నా, నువ్వు మరీ ఎంత వరస్ట చెత్త చీచీచి ఇలాంటి ఇంకా స్వార్థపడువా ఏదో ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు అన్నాడు. మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నిలువెల్ల స్వార్థం, నువ్వు తప్ప ఎవరు బతకూడదనే దరిద్రపు ఆలోచనలు. ఒరే బలుపు రాజా, సాయి కృష్ణకి హెల్ప్ చేస్తే ఏమైంది? 100 కోట్లు సంపాదించావు, 30 లక్షలు ఇవ్వలేకపోయావు. ఇది ఇంకా దారుణమైన కామెంట్. నేను చదవలేను నా నోట్ తోటి. ఎంత బతికి ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయా నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి చూశాను ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చూస్తే సాయి కృష్ణ ఒక వీడియో పెట్టాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఏమని పెట్టాడు? 100 కోట్ల యూట్యూబర్ని హెల్ప్ అడిగితే అని చెప్పేసి. ఈయన కథ మొత్తం మీకు ఫస్ట్ నుంచి చెప్పాలి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇప్పుడు కూడా నేను ఆయనకి ఫోన్ చేయడానికి ట్రై చేశాను. ఎందుకంటే వాళ్ళ ఒక మనిషికి ఏమన్నా చెడు జరుగుతుందని ఎప్పుడు నా పని చేయలే. ఇప్పుడు నువ్వు నా కంటికి మేలు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు. నా కెమెరా ముందుకు వచ్చాను, నా వర్క్ నేను చేసుకునేవాడిని. ఇప్పుడు దీని గురించి మీకు మొత్తం తెలియాలి. వీళ్ళు కామెంట్లు పెట్టారు కదా, ఇంత పచ్చి కామెంట్లు పెట్టారు. మొత్తం స్టోరీ మొత్తం చూడండి, ఒక సైడ్ చూస్తారు ఇంకా అంతే. ఇప్పుడు ఎలా ఉందంటే నేను ఇలాంటి చెత్తలో కూడా వెళ్ళను. మేము నా సబ్స్క్రైబర్ అదే చెప్తాను, చెత్తలోకి వెళ్ళను, ఇట్లాంటి వాటిలోకి నేను అసలు తల దూర్చను. అంటే నన్ను లాగుతూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు వచ్చి నన్ను లాగడమే. నా పని నేను చేసుకుంటున్నా ప్రశాంతంగా. ఈయన స్టోరీ మొత్తం చూద్దాం. ఎవరు స్వార్థపరుడు, ఎవడు మోసం చేశారు, ఇవన్నీ తెలుస్తుంది. వాడిని వదిలేసాయండి. సాయి కృష్ణ 2, సాయి కృష్ణ యూట్యూబ్, సాయి కృష్ణ యూట్యూబ్ న్యూ, ఇన్ని నెంబర్లు మార్చాడు. ఎందుకంటే పర్సనల్ రీజన్స్, ప్రైవసీ రీజన్స్ అని చెప్పాడు. సార్ ఒకటి అక్కడి నుంచే మనం వద్దాం. సో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇలాంటి ఎప్పుడో ఉపయోగపడతాయి కదా, నాకు ఇప్పుడు ఉపయోగపడినాయి అన్నమాట. దొరికేసావరా. ఇక్కడికి రండి కిందకి. ఇప్పుడు సెప్టెంబర్ 8, 2021. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. నాకు 3 లక్షల అవసరం ఉంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేనేమన్నాను బ్రో, నేను రీసెంట్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశాను, 1 లక్ష వరకు ఇవ్వగలను అన్నాను. 2 వరకు కష్టమా బ్రో అంటే మంత్ ఎండ్ వరకు ట్రై చేస్తాను. ఎందుకంటే ఒకటి ఇప్పుడు ఓకేనా, ఒకటి ఇస్తాను అన్నాను. తర్వాత ఏమైంది? ఇక్కడ చూడండి, ఆయన యూపీఐ ఐడి అన్ని పెట్టాడు. ఇక్కడ చూడండి, పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. అప్పుడు పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎందుకు? డబ్బులు హెల్ప్ చేశాం కాబట్టి పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. కింద ఇంకా స్టోరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, మా నాన్న బాగాలేదని చెప్పేసి పెట్టాడు. అది సరే బ్రో, చూడండి సాయి కృష్ణ ఇంతకుముందు నీకు 60,000 పంపాను. సేమ్ అదే నెంబర్ కదా, అంటే 1 లక్ష రూపాయలు పంపించడానికి అడిగింది. నేను 60,000 ఎందుకు పంపానంటే, ఒకసారి పెద్ద మనిషి నేనంతా మునిగిపోయాను, అప్పులు చేశాను, అప్పుల వాళ్ళందరూ నా ఇంటి మీదకి వస్తున్నారు, నేను ఇంకా బతకలేను. వీడియో చేస్తే నేను కూడా రెస్పాండ్ అయ్యాను. ఒకసారి నా క్లిప్ కూడా చూడండి. ప్రెజెంట్ సాయి కృష్ణ కొద్దిగా ఫైనాన్షియల్ ట్రబుల్ అయితే ఉన్నాడు. సో అతను మనం బయటకు తీసుకోవాలంటే ఎంతో కొంత మన సైడ్ నుంచి సహాయం చేయాల్సి ఉంటుంది. నేనైతే కొద్దిగా సహాయం చేస్తాను, మీ సైడ్ నుంచి మీరు ఏమైనా సహాయం చేయగలిగితే. ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. అప్పుడు నేను 60,000 ఇచ్చాను ఆయనకి. 60,000 ఇచ్చాను. తర్వాత అదే అకౌంట్కి మళ్ళీ ఇది తర్వాత జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత, ఇది అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది 1 లక్ష రూపాయలు ఇచ్చాను. నేను హాయ్ కృష్ణ ఎలా ఉంది మీ ఫ్యామిలీకి? నేను మరీ కఠిన పరుణ్ణి కదా. బాగుందనా? నిజం బాగుంది. అసలు ఆయన గురించి ఆలోచించాను కదా. మీ ఫ్యామిలీకి ఎలా ఉందని కూడా అడిగాను. ఆయన ఏమన్నాడు, మా నానమ్మ చనిపోయింది అన్నాడు. నాన్నకి ఎలా ఉంది అన్నాను. ఫాదర్కి ఎలా ఉందంటే ఇంకా రిపోర్ట్ రాలేదు అన్నాడు. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. హాయ్ బ్రో 1 పంపాను. చూడండి, సెప్టెంబర్ 23 ఆయన చెప్పాడు. సెప్టెంబర్ 23వ తారీఖు మా కన్వర్జేషన్ అయిపోయింది. ఆయన అడగకుండానే 1 లక్ష రూపాయలు పంపించాడు. బావా, ఇప్పుడు నువ్వు నా కంటికి మేలు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు.